బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్గా ఏవి రంగనాథ్ను బదిలీ చేశారు. తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్గా ఏవి రంగనాథ్ను బదిలీ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, తెలంగాణలో మొత్తం 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? ఏదైతే హైదరాబాద్ సంబంధించి కీలక స్థానాల్లో మొత్తంగా 9 మంది అధికారులకు సంబంధించి బదిలీ చేశారు. దీంట్లో ట్రాఫిక్ సంబంధించి అంటే హైదరాబాద్ లో అత్యంత ఇంపార్టెంట్ ట్రాఫిక్ సంబంధించి ప్రస్తుతం జాయింట్ సిపిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్ కి ట్రాఫిక్ చీఫ్ గా నియమించడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పటి వరకు ఏదైతే సిట్టు సంబంధించి వ్యవహారాల్లో అత్యంత కీలకం, దానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్న గజారావు భూపాల్ కి డీజీపీ ఆఫీసులు రిపోర్ట్ చేయమని చెప్పి వరంగల్ పోలీస్ కమిషనర్ పనిచేసి ఇటీవల కాలంలో అకాడమీకి బదిలైన ఏవి రంగనాథ్ కి సిట్టు చీఫ్ గా నియమించడం జరిగింది. అదే మాదిరిగా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, వెస్ట్ జోన్ డీసీపీ సంబంధించినట్లయితే వెస్ట్ జోన్ సంబంధించి అత్యంత కీలకం. ఎందుకంటే వెస్ట్ జోన్ లో చాలా కీలకం ఉంటుంది, మొత్తంగా విఐపి జోన్ గా ఉంటుంది. ఆ జోన్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న విజయ్ కుమార్ ని వెస్ట్ జోన్ డీసీపీగా నియమించడం జరిగింది. అదే మాదిరిగా రోహిణి ప్రియదర్శిని ప్రస్తుతానికి మెదక్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని ఇటు హైదరాబాద్ లోని నార్త్ జోన్ డీసీపీగా నియమించడం జరిగింది. ప్రస్తుతానికి నార్త్ జోన్ లో పనిచేస్తున్న చందనాదిత్య ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఎన్ శ్వేతను చూసినట్లయితే డీసీపీ డీడీ ఏదైతే అత్యంత కీలకం ఇది, ఇక్కడ కూడా ఎన్ శ్వేతను నియమించడం జరిగింది. మరొకటి చూసినట్లయితే ముగ్గురిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో గజారావు భూపాల్, నిఖితా పంత్తో పాటు చందనాదిత్య ముగ్గురిని కూడా ఆ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే హైదరాబాద్ సంబంధించి అత్యంత కీలకంగా ఉన్న ట్రాఫిక్ సిట్ కి మొత్తంగా 2 సీనియర్ అధికారులను నియమిస్తూ అటు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది తెలంగాణలో మొత్తం 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్గా ఏవి రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్ను బదిలీ చేశారు. అలాగే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్గా జోయల్ డేవిస్, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, డీసీపీ డీడీగా శ్వేత, ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడు, టాస్క్ ఫోర్స్ డీసీపీ నిఖిత్ పంత్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిట్ చీఫ్ గజారావు భూపాల్ను డీజీపీ ఆఫీస్కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.